గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైటీ గ్రేస్. హెయిర్ స్టైల్ వేసుకున్నాక మళ్ళీ కలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈరోజు అయితే మా అక్క ఎంగేజ్మెంట్ అనమాట. వెనకాల చూడండి, ఇప్పుడే మా అక్క అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను రెడీ అవుతున్నాను. గైస్ నేనైతే మొత్తం రెడీ అయిపోయాను. ఇప్పుడైతే మా అక్క వాళ్ళు ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట. నాతో పాటు ఇదిగోండి వీళ్ళు ఉన్నారు. హాయ్ చెప్పండి రా. వీడి చూసాను అనమాట, వీడి పేరు చూసాను, మా పెద్దక్క వాళ్ళ పెద్ద అబ్బాయి. నెక్స్ట్ ఇది తెలుసు కదా నిక్. తర్వాత ప్రైజ్ హాయ్ చెప్పు. వాడి పేరు ప్రైజన్ అనమాట. ప్రైజన్ ఆండ్రూస్, చూసాను ఆండ్రూస్ తెలుసు కదా. ఇంకా ఇది రోని. సో అంతే అనమాట ఉన్నారు. ఇంకా పైన ఉన్నారు, కాకపోతే రెడీ అవుతున్నారు. ప్రజెంట్ అయితే ఇక్కడ కింద ఇంట్లో మేమే ఉన్నామన్నమాట. ఇంకా కొంతమంది గెస్ట్లు వస్తారంట, వాళ్ళు కొంచెం చూసుకొని తర్వాత రమ్మన్నారు అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే వీడియో మొత్తం మీకు మ్యాక్సిమం ట్రై చేస్తాను చూపించడానికి. సో వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. నైట్ అయితే అస్సలు నిద్రలే కదా, నాకైతే కొంచెం హెడేక్గా అనిపిస్తుంది. నైట్ అస్సలు చాలా లేట్ అయిపోయింది. మేము పడుకునేసరికి 2:30 అయిందనమాట. సో ఈ డ్రెస్ అయితే ఎలా ఉంది, హాఫ్ సారీలా కట్టుకున్నాను. ఇది అయితే నార్మల్ డ్రెస్ అనమాట, కానీ నేను హాఫ్ సారీలా కట్టుకున్నాను దీన్ని. నా లుక్ ఈరోజు ఎలా ఉందంటే కామన్గా ఉందా లేదంటే కొంచెం డిఫరెంట్గా ఉందా, ఎలా ఉందో మీరు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకేం చెప్పాలి, ఇదిగోండి నైట్ మెహందీ పెట్టించుకున్నాను. నేనైతే యాక్చువల్గా మొత్తం చెయ్యంతా పెట్టించుకోవాలని అనుకున్నాను. చెయ్యంత కాపని కనీసం ఇక్కడ దాకానే, గాజులు ఉన్నాయి కదా ఇక్కడ దాకానే పెట్టించుకోవాలనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదనమాట. ఎందుకంటే నైట్ చాలా లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి నా సాటిస్ఫాక్షన్ కోసం ఇంత పెట్టించుకున్నాను. తనకి కూడా పాపం ఎక్కువ అవ్వకూడదని, బర్త్డేని అవ్వకూడదని చెప్పేసి ఇంతే పెట్టించుకున్నాను అనమాట. కానీ చాలా బాగా పెట్టింది. నేనైతే ఇది పింట్రెస్ట్లో చూపించాను. పింట్రెస్ట్లో చూపించాక తనైతే పెట్టిందనమాట. చాలా బాగా పెట్టింది. ఫైనల్లీ మేము ఎంతగానో వెయిట్ చేస్తున్న ఎంగేజ్మెంట్ డే అయితే వచ్చేసింది. కాబట్టి ఇంకా మేము మార్నింగే 5:30 to 6 ఆ లోపల అయితే లేసామన్నమాట. ఇంకా వెంటనే మా అక్క అయితే ఫ్రెష్ అయిపోయి ఇక్కడ అయితే రెడీ అవుతుందన్నమాట. మా సెకండ్ అక్కే రెడీ చేసింది మా అక్కని. రెడీ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫాస్ట్ గానే రెడీ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. ఆ తర్వాత కాసేపటికైతే నేను కూడా రెడీ అయిపోయాను. చూడండి నాదైతే నార్మల్ డ్రెస్ అనమాట, కానీ దాన్ని నేను హాఫ్ సారీ లాగా వేసుకున్నాను. అసలు ఇలా ఒక్కడు కూడా ఎంత అల్లరంటే మొత్తం నలుగురు మాట వింటారా మీరు? వినవు, నువ్వు వినవు. ఎక్స్ట్రా చేసినట్టు మమ్మీకి చెప్తాను. మా అక్కలు అయితే ముందుగానే వెళ్ళిపోయారు ఫంక్షన్ హాల్ దగ్గరికి. ఆ తర్వాత ఇంటికి రిలేటివ్స్ ఎవరో వస్తారని చెప్పారనమాట. మా డాడీ ఉండమంటే ఉన్నాను, కానీ మా సెకండ్ అక్క మళ్ళీ వచ్చి నేను ఉంటానులే నువ్వు వెళ్ళు అక్కడికి అనేసి అంటే నేనైతే ఇక్కడ ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాను పిల్లల్ని తీసుకొని. మేము వెళ్ళేసరికి అయితే ఇంకా అక్కడ ఏమి స్టార్ట్ చేయలేదు. సో ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మేమైతే ఇక్కడ కూర్చుని ఉన్నాము. నేనైతే ఆ రోజు టిఫిన్ కూడా చేయలేదు. హడావిడిలో ఇంకా ఆకలి కూడా అయ్యేది కదా, పైగా ఏమన్నా రెడీ అయ్యామనుకోండి అసలు తిందాము అనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మీకు కూడా అలాగే ఉంటుందా ఉండదా కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే మమ్మల్ని పువ్వులు తెచ్చి అవి తీయమన్నారు అనమాట. అదేమని చెప్పాలి, పువ్వులు రేకలు ఉంటాయి కదా అవి తీయమన్నారు అనమాట. ఈ గులాబీ పూలేమో రింగ్స్ పెట్టడానికి, చామంతి పూలేమో అవి సపరేట్గా తీసామన్నారు అనమాట. ఆ తర్వాత ఇక్కడ మొత్తం అన్నీ కూడా సర్దుతున్నారు. పెళ్లి కొడుకు ఇచ్చే బట్టలు, ఆ తర్వాత ఇంకా రింగ్, ఇంకా దండలు మొత్తం అన్నీ కూడా సర్దుతున్నారు అనమాట. నేనైతే మల్లెపూలు అయితే ఇచ్చేటప్పుడు నాకేమో వెనకాల పెట్టుకోవాలనిపించింది. సో అందుకని చెప్పేసి మా అక్కతో పెట్టించుకున్నాను. ఎలా అనిపించింది కమెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం బాగా అనిపించింది అనమాట. అంటే పూలు పెట్టుకోవడం కాదు, అలా పెట్టుకోవడం ఫస్ట్ టైం అనమాట నాకు. సో ఇదంతా కూడా మా అక్క మొత్తం లుక్ అనమాట. ఎలా ఉందో మీరు కమెంట్ చేయండి. సో నెక్స్ట్ అయితే వీళ్ళు ముగ్గురు మా అక్కలు అనమాట. వాళ్ళలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరో మీరు గెస్ట్ చేసి చెప్పండి. ఈజీగానే చెప్పేస్తారులే. నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను కదా, మేము మొత్తం 4 అమ్మాయిలు అనమాట. నేనే లాస్ట్. ఇప్పుడు నా ముందు అక్కకే ఎంగేజ్మెంట్ అనమాట. మిగతా ముందు 2 అక్కలకి కూడా మ్యారేజ్ అయిపోయింది. సో అదనమాట మా అక్కల గురించి చెప్పాలంటే. సో ఇక్కడైతే ఏంటంటారు
ఎంగేజ్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అనబోయి రిసెప్షన్ అని వస్తుంది నాకు. సారీ, ఎంగేజ్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మా రోనితోనైతే నేను అన్ని నవ్వించడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ మమ్మీ ఏమో స్టేజ్ మీద ఉన్నది కాబట్టి పాపం ఆడేమో ముఖం ఇలా పెట్టుకుని ఉన్నాడు. నిద్ర వచ్చేస్తుంది అంటున్నాడు, పడుకుంటలేదు. ఏం చేయాలో అర్థం అవ్వలేదు నాకు. సో అలా కాసేపు అయితే నాతో ఉన్నాడు. ఆ తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇంకా ఇదైతే నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ శారీ కడతారు కదా, అంటే అబ్బాయి వాళ్ళు తెచ్చిన శారీ అనమాట ఇది. మీరు చెప్పండి, ఈ శారీ బాగుందా లేదంటే ముందు కట్టుకున్న శారీ బాగున్నదా కామెంట్లో చెప్పండి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి, ఓకేనా. ఆ తర్వాత ఈ శారీ మార్చుకున్న తర్వాత పెళ్లి కొడుకు కూడా మేము ఇచ్చిన బట్టలు ఉంటాయి కదా, అవి కూడా మార్చుకున్న తర్వాత ఇద్దరిని అయితే తీసుకెళ్తున్నారనమాట మళ్ళీ. సో ఇక్కడి నుంచి అయితే అసలైన మెయిన్ పార్ట్ అంతా వస్తుంది చూడండి. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. ఈరోజు రాజుని నిశ్చితార్థం చేసుకోవడానికి సమ్మతిస్తున్నావా? ఫ్యాన్ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, మనందరి ఎదుట పలికిన వాగ్దానాన్ని బట్టి దేవుడు ఈ మాటలు ఆయన సన్నిధిలో నిలిచి వేయునుగాక. ఫ్యానీని వివాహం చేసుకోవడానికి మీ కుటుంబ సభ్యులు, ఫ్యానీ కుటుంబ సభ్యులు పలికిన ప్రతి మాట, ఆ మాట వాస్తవమని, అది నాకు ఇష్టమని, వివాహమునకు నేను సిద్ధమని తెలియపరుస్తూ ఫ్యానీని నిశ్చితార్థం చేసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నావా? ఫ్యానీ చూసేప్పుడు ఫ్యానీని ఇష్టపడుతున్నావా? వివాహ నిమిత్తమై పలుకుబడిన ప్రతి మాటను నిశ్చయించుటకై నిబద్ధతను విశ్వాసమును కనపరుస్తూ నేను సంసిద్ధుడని ఉంటానని తెలియపరుస్తూ దాని నిమిత్తమై ఈ ఉంగరము ధరింపజేస్తున్నాను. గట్టిగా చెప్పండి. వివాహ విషయమై నిశ్చయించబడిన ప్రతి మాటను, నిబంధనను, విశ్వాసమును కనుపరుస్తూ నీతో వివాహ నిమిత్తమై నిశ్చయమునకు నా అంగీకారమును తెలియపరుస్తూ ఈ ఉంగరమును ధరింపజేస్తున్నాను. గట్టిగా చెప్పండి. వివాహ సంబంధమైన నిశ్చయతకు, నిశ్చయ నమ్మకములకు, ప్రేమకు గుర్తుగా ఈ దండను ఫ్యానీ నీ మెడలో నేను ధరింపచేయుచున్నాను. గట్టిగా చెప్పండి. వివాహ సంబంధమైన నిశ్చయతకు, నిత్య ప్రేమకు, నిబంధనకు గుర్తుగా రాజుగారు మీ మెడలో ఈ దండను నేను ధరింపచేయుచున్నాను. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. మేమైతే నిశ్చితార్థానికి ఎక్కువ మంది నేను పెళ్ళలేదు, పెళ్ళికి పిలుద్దామని. ఇది చూసారా, ఇదైతే నేనే డిజైన్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నేను డిజైన్ చేశాను కదా. సో ఇంకోటి కూడా ఉన్నది, అది పెట్టుంటే బాగుండు అనిపించింది, కానీ పర్లేదు ఏదో ఒకటిలే.
రెండు నేనే చేశాను కాబట్టి నేనైతే హ్యాపీ అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తింటున్నాను. నాకైతే అప్పటికే బాగా ఆకలేస్తుంది. కానీ తినలేం కదా! ఫస్ట్ వచ్చినోళ్ళు తినేసిన తర్వాత అప్పుడు తిందాం కదా అని చెప్పేసి అందాక నేనైతే ఐస్ క్రీమ్ తింటున్నాను. తర్వాత వీళ్ళు కాసేపు ఫొటోస్ తీసుకొని వచ్చి ఇక్కడైతే ఫుడ్ తింటున్నారనమాట. వీళ్ళకైతే రూమ్‌లోకి తీసుకొచ్చి పెట్టాం మేము ఫుడ్. అప్పటికి వచ్చినోళ్ళందరూ తినేసి చాలామంది అయితే తినేసారు, వెళ్ళిపోయారు కూడా. అప్పుడైతే తింటున్నారనమాట ఈళ్ళు. పాపం వీళ్ళకి మాకు కొన్ని ఐటమ్స్ అయితే అయిపోయినాయి. నువ్వు ఎక్కి ఇక్కడ, నువ్వు ఎక్కే, నువ్వు ఎక్కేచ్చు కదా. సో మా అక్క మా కొత్త బావగారు లంచ్ చేసిన తర్వాత మేమైతే మా ఇంటికి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. ఈ నిశ్చితార్థం అంతా తీసాను కానీ వీడియో ఒక పార్ట్ అయితే మర్చిపోయాను తీయడం. అక్కడ కుదరలేదు అనమాట వీడియో తీయడానికి. ఏంటంటే ఇది ఇచ్చుకుంటారు కదా, వాళ్ళు తెచ్చిన ఇల్లు వీళ్ళు తెచ్చిన వాళ్ళు, దాన్ని ఏమంటారు నాకు తెలీదు. సో ఆ పార్ట్ అయితే నేను మిస్ అయ్యాను. కానీ పర్లేదు, వాళ్ళు ఏమేమి తెచ్చారనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. అంతా బాగానే ఉంది కానీ నాకైతే కళ్ళు మంటలు వచ్చేసి కొంచెం హెడేక్ అలాగ అనిపించింది అనమాట. ఎందుకంటే నైట్ పడుకోలే కదా, అంటే 2:30 పడుకున్నాం, మళ్ళీ ఫాస్ట్గా లేచిపోయాము. మళ్ళీనేమో మార్నింగ్ టిఫిన్ తినలేదు, మధ్యాహ్నం లంచ్ చేయలేదు. నేనే కాదు మా అక్కలు కూడా అంతే అనమాట. పాపం వాళ్ళు కూడా ఏం తినలేదు. నేను అనుకున్నాను ఎంగేజ్మెంట్ రోజున బాగా తిందాము, పైగా నాకు ఇష్టమైన స్వీట్ బూరు పెడతారు కదా, బాగా తినేద్దాం అనుకున్నాను. కానీ బూర్లు అయిపోయినాయి వెళ్ళేసరికి. ఇంకా కొన్ని కర్రీస్ కూడా అయిపోయినాయి అంట, కానీ మిగిలినవి ఉంటే అవి అయితే ఇంటికి తెచ్చేసారు. సో ఇక్కడైతే ఇంకా వాళ్ళు పెళ్లి కొడుకు సైడ్ వాళ్ళందరూ కూడా ఇంకా వెళ్ళిపోతున్నారనమాట. అందుకనే మేమందరం ఇక్కడ బాయ్ చెప్పడానికి అయితే వచ్చాము. ఇదంతా అయ్యేసరికి 4:30 to 5:30 ఆ మధ్యలో అయితే అయ్యిందనమాట. సో నేనైతే ఈ వీడియో మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నెక్స్ట్ పెళ్ళి ఎప్పుడు అనుకుంటున్నారో మీరు గెస్ట్ చేసి కమెంట్స్లో చెప్పండి. అంటే ఏ నెలలో ఉంటుంది అనుకుంటున్నారు, ఎన్ని మంత్స్ గ్యాప్ అనుకుంటున్నారు, అది అడుగుతున్నాను అనమాట. సో అదైతే చెప్పండి. సో ఇలా అయితే ఈరోజు ఎంగేజ్మెంట్ మొత్తం ఈ డే అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట. నేనైతే ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమీ తినలేదు, డైరెక్ట్గా పడుకున్నాను. పడుకొని ఇంకా 7 ఆ టైంకి అయితే లెగిసి అప్పుడు తిన్నాను అనమాట. సో అంతే గాయ్స్, నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.